I'm Lavanya. Welcome to Yuvraj Infotainment channel. మీకు టైంలో ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తే మీరు టైంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఫ్యూచర్లోకా, పాస్ట్లోనికా? టైంలో ముందుకెళ్తారా, వెనక్కి వెళ్తారా అంటే చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, టైం ట్రావెలింగ్ అనేది పాసిబుల్ అయితే ఈ పార్టీకే అది మనకు తెలిసి ఉండాలి. అవును, టైం ట్రావెల్ అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించినట్టుగా ఒకవేళ టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అయితే మనం ఏమేం చేయొచ్చు, లాభాలేంటి, నష్టాలేంటి, టైం ట్రావెలింగ్ అంటే ఏంటి, ఇంతకీ టైం ట్రావెలింగ్ అనేది సాధ్యమేనా అని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 2009 సంవత్సరంలో స్టీఫెన్ హాకింగ్స్ టైం ట్రావెలింగ్ మీద చెప్పినటువంటి విషయం ఏంటంటే, టైం ట్రావెలింగ్ అనేది లేదని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మేబీ ఫ్యూచర్లో పాసిబుల్ కావచ్చేమో అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇంటర్స్టెల్లార్, ద టైమ్ ట్రావెలర్స్, టైమ్ కాప్, హ్యారీ పాటర్ దగ్గర నుంచి ఆదిత్య 369 వరకు, అలాగే 24 లాంటి తెలుగు సినిమాల వరకు అన్నింటిలోనూ టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని చాలా సక్సెస్ అయ్యాయి ఆయా సినిమాలు. ఇంతకీ కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా అంటే నేటి సైన్స్ ప్రకారం కాలంలో ప్రయాణం టెక్నికల్గా సాధ్యమే. అయితే మనం ఊహిస్తున్నట్లుగా మాత్రం కాదని నాసా చెబుతోంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాపేక్షత సిద్ధాంతం ప్రకారం సమయం అలాగే చలనం ఒకదానితో ఒకటి సాపేక్షంగా ఉంటాయి, అంటే రిలేటివ్గా ఉంటాయి. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే టైం అనేది సబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే టైంని స్పీడప్ చేయొచ్చు లేదా టైంని స్లో డౌన్ కూడా చేయొచ్చు. టైంని స్పీడ్గా తిప్పడం లేదా నెమ్మదింప చేయడం అనేది మీరు వెళ్ళగలిగే స్పీడ్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే కాంతి వేగంతో ప్రయాణం చేయగలిగితే మీరు 5 సంవత్సరాల ముందుకు లేదా వెనుకకు వెళ్ళవచ్చు. అందుకే స్పేస్ టైం కాన్సెప్ట్ అనేది వచ్చింది. కాబట్టి భూమి మీద నడిచే కాలానికి అంతరిక్షంలో స్పేస్లో నడిచే కాలానికి కాస్త డిఫరెన్స్ ఉన్నది ఉంటూ ఉంది. ఈ సిద్ధాంతాన్ని ఇంటర్స్టెల్లార్ అనేటువంటి మూవీలో చాలా చాలా చక్కగా చూపించారు. సో ఎవరిని ఆస్ట్రోనాట్స్ స్పేస్లో గడిపి భూమి మీదకు వస్తే వారి వయసు మన భూమి మీద ఉన్న మనుషుల ఏజ్ కన్నా కూడా కొన్ని మైక్రో సెకండ్స్ తక్కువగా ఉంటుంది అని తేలింది. అంటే వారు భూమి మీద ఉన్న వారికంటే ఆస్ట్రోనాట్స్ కొన్ని మైక్రో సెకండ్స్ యంగ్గా ఉంటారని అర్థం. ఎందుకంటే స్పేస్లో టైం అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఉదాహరణకు విశ్వంలో ఎక్కడైనా 2 నక్షత్రాలు ఢీకొని పేలితే ఆ పేలినటువంటి కాంతి మన కళ్ళకు చేరుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. అంతెందుకు, సూర్యుడి నుండి కాంతి మన భూమి మీదకు చేరడానికి దాదాపు 8 సెకండ్ల కాలం పడుతుంది. అలాగే ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే అది చాలా చాలా సంవత్సరాల క్రితం పేలినట్టు లెక్క. అంటే గడిచిన కాలంలో జరిగిన సంఘటనను మనం ఇప్పుడు వర్తమానంలో అంటే ప్రజెంట్లో మనం కళ్ళారా చూస్తున్నాం అన్నమాట. ఒకవేళ మనం ఆ పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకుంటే భూమిపై వర్తమానం జరుగుతుండగానే విశ్వంలో పేలుడును ప్రత్యక్షంగా చూడగలం. ఇదే టైం ట్రావెల్ తాలూకా కాన్సెప్ట్. ఇంకొక ఉదాహరణ, నిన్నటి సూర్యోదయాన్ని మనం చూడాలనుకున్నాం అనుకోండి, 24 గంటలు మనం వెనక్కి ప్రయాణం చేసి వెళ్ళాలి. అంటే ఈ సమయంలో కాంతి ప్రయాణించినటువంటి అంటే 2592 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని మనం చేరుకోగలగాలి. అది కూడా 1 సెకండ్ కంటే తక్కువ టైంలోనే. అది జరిగితే నిన్నటి సూర్యోదయాన్ని మనం ఈరోజు చూడగలం అంటున్నారు సైంటిస్టులు. టైం ట్రావెల్ సాధ్యమేనని కెనడాలోని బ్రాక్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా అంటున్నారు. అయితే ప్యారలల్ టైం లెన్స్ మాత్రమే దీన్ని ఆచరణలోనికి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అయితే మాట్లాడుకున్నంత ఈజీగా టైం ట్రావెల్ అనేది సాధ్యం కాదు. నిజానికి ఈ సృష్టిలో కాంతిని మించిన వేగం లేదు. ద్రవ్యరాశి ఉన్న ఏ వస్తువు కూడా కాంతి కన్నా స్పీడ్గా ప్రయాణం చేయలేదు. కానీ కాంతితో సమానంగా మనం కూడా ట్రావెల్ చేస్తే భూత భవిష్యత్ కాలాల్ని మనం చేరుకోవచ్చు అన్నది సైంటిస్టుల వాదన. ఆ వేగాన్ని ఎలా అందుకోవచ్చు అని ఏళ్ల తరబడిగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కాంతి వేగం కంటే వేగంగా ఏది వెళ్ళలేదు. ఇది సెకనుకు 186,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. టైం ట్రావెల్ టైం డైలేషన్ అని పిలువబడే దాని ద్వారా జరుగుతుంది. కాంతి వేగాన్ని అందుకోవాలంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేయాలి.
ఇంత స్పీడ్తో మనిషి ప్రయాణం చేస్తే మనిషి చావు ఖాయం. విశ్వంలో అత్యంత ప్రమాదకరమైన గామా కిరణాలు ఉంటాయి. వాటిని హ్యూమన్ బాడీ తట్టుకోవడం చాలా చాలా అసాధ్యం. ఇలాంటి అవరోధాలన్నీ తట్టుకొని కాంతి వేగంతో ప్రయాణం చేయాలంటే ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోదు. స్పెషల్గా స్పేస్ షిప్ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని టైం మెషిన్ అని చెప్పాలి. ఈ మెషిన్ తయారు చేయడం కోసమే శాస్త్రవేత్తలు తెగ తాపత్రయపడుతున్నారు. సరే, టైం ట్రావెల్ సాధ్యమైతే ఏమేం చేయొచ్చు అనే ప్రశ్నకు ఫ్యూచర్లోకి వెళ్ళి ఫ్యూచర్ని చూడొచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గతంలోనికి వెళ్ళి పరిస్థితులను, వస్తువులను మార్చడం అనేది చాలా ట్రికీగా ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువును ప్రస్తుత కాలం నుండి గత కాలంలోనికి, అంటే అప్పటి వరకు కనిపెట్టని ఆ వస్తువును అక్కడికి తీసుకువెళ్ళటం అంటే అది చాలా ట్రికీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ వస్తువుని గతంలో కనిపెట్టి ఉండాలి కదా. అలాగే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంటే దీని ప్రకారం ఉదాహరణకు ఒక వ్యక్తి గతంలోనికి ప్రయాణం చేసి అతని తాతను చంపేస్తే అప్పుడు ఈ సదరు వ్యక్తి లేదా మనవడు అనేవాడే పుట్టడు కదా. అంటే ఒక లేని వ్యక్తి, పుట్టని వ్యక్తి అలా గతంలోనికి ఎలా వెళ్తాడు? అసలు వెళ్ళడానికి అవకాశమే లేదు కదా అనేది ఒక ట్రికీ క్వశ్చన్ అన్నమాట. ఇలాంటి కొన్ని కీలకమైన చిక్కులు కూడా ఉన్నాయి. ఈ రెండు ట్రికీ క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి సైంటిస్టులు డిఫరెంట్ టైం లైన్స్ అనేవి ఉంటాయి అనే థీరీని చెప్తున్నారు. అంటే ప్రతి సెకండ్కి కొన్ని టైం లైన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మల్టీ యూనివర్సల్ కూడా ఉంటాయని కూడా ప్రతిపాదన చేస్తున్నారు. అంటే మీరు మిమ్మల్ని టైంలోన చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద పజిల్ లాగా తయారవుతుంది. సరే, ఇక ఈ టైం ట్రావెల్ ద్వారా గతాన్ని మార్చడం సాధ్యమవుతుంది. టైం ట్రావెల్ వ్యక్తులు గత సంఘటనలను మార్చడం ద్వారా చరిత్ర గతిని మార్చడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఎవరైనా సరే గతంలోని టైం లైన్లోనికి వెళ్ళి కార్ యాక్సిడెంట్స్ని కానీ ఏదైనా ఆపదల నుంచి కానీ తప్పించుకోవచ్చు. అయితే మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఇద్దరు ఉంటారు. వారు కూడా తాము చేసే పనులను గతంలోనికి వెళ్ళి మార్పు చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఒక చెడ్డ వ్యక్తి. మన ప్రపంచ చరిత్రలు నిత్యం మారిపోతూనే ఉంటాయి. కాబట్టి టైం ట్రావెలింగ్ అనేది ఉంటే టైం పెట్రోలింగ్ కూడా ఉండాల్సి వస్తుంది. టైం పోలీసింగ్ కూడా ఉండాలి. ఎందుకంటే చెడ్డ వ్యక్తుల నుంచి వచ్చే ప్రమాదాలను నివారించాలి కదా. కాబట్టి టైం పోలీసులు నిత్యం పెట్రోలింగ్ చేస్తూ అసాంఘిక తీవ్రవాద చర్యలు జరగకుండా టైం లైన్స్ని కాపాడుతూ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ టైం ట్రావెలింగ్ సాధ్యమే అయితే చనిపోయిన ట్రావెలర్స్ని, అమ్మ, నాన్న, తాత, ముత్తాతలను కూడా చక్కగా చూసి కలిసి మాట్లాడి రావచ్చు. అంతేకాదు ప్రముఖ వ్యక్తుల జీవితాలు కూడా చాలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎగ్జామ్స్లో ఆన్సర్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. గెలుపొందే లాటరీ నెంబర్స్ని ముందుగానే తెలిసేసుకోవచ్చు. ఏ కంపెనీ షేర్స్ ఎలా లాభాలు వస్తాయి, ఎలాంటి నష్టాలను అందిస్తాయో కూడా ముందుగానే బేరీజు వేసుకొని ప్రొసీడ్ అయిపోవచ్చు. అంతెందుకు వరల్డ్ వార్ 3 ఎప్పుడు వస్తుందో కూడా టైం ట్రావెల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. పరిశోధకులు చారిత్రక సంఘటనలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూడా ఈ టైం ట్రావెలింగ్ అనేది వీలు కల్పిస్తుంది. ఆదిత్య 369 సినిమాలో టైం మెషిన్లోకి ఎక్కి హీరోయిన్లు రాయలవారి కాలంతో పాటు భవిష్యత్తులోనికి కూడా వస్తారు. సో గతానికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి ఘటనలు అక్కడికి వెళ్ళి మనం చూసి రావచ్చు. ఉదాహరణకు మహాభారత యుద్ధాన్ని మన కళ్ళతో చూసి రావచ్చు. శ్రీకృష్ణుని, జీసస్ని కూడా చక్కగా చూసి రావచ్చు. హరప్ప నాగరికతను, డైనోసార్స్ను ఉండే అటువంటి జురాసిక్ యుగానికి వెళ్ళి కూడా మనం ఆ డైనోసార్స్ని చూసి ప్రత్యక్షంగా చూసి రావచ్చు. చోరీకి గురైనటువంటి కళాఖండాలను తిరిగి పొందేందుకు కూడా అలౌ చేస్తుంది. అంతేకాదు టైం ట్రావెలింగ్ అనేది ప్రస్తుత టూరిజం తాలూకా రూపురేఖలనే మార్చేస్తుంది. టెంపోరల్ టూరిజం అనే ఒక కొత్త పరిశ్రమకు దారితీస్తుంది. ప్రజలు వేర్వేరు టైం లైన్స్ని, అంటే వేర్వేరు కాలాల్లోనికి అప్పుడు జరుగుతూ ఉండే ఘటనలను, ప్రదేశాలను సందర్శించడానికి, చరిత్రను ప్రత్యక్షంగా అనుభవించడానికి వీలు కల్పిస్తుంది. ఇంకొక అంశం, టైం ట్రావెల్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఫ్యూచర్ను చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు. కాబట్టి సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా వాడుకోవచ్చు టైం ట్రావెలింగ్ని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే వచ్చేది,
భవిష్యత్తును మార్చడం అనేది నైతికతకు సంబంధించింది. అవును, టైం ట్రావెల్ అనేది ఒక నైతిక పరమైనటువంటి సందిగ్ధతను పెంచుతుంది. గతంలో లేదా భవిష్యత్తులో వారి చర్యలకు టైం ట్రావెలర్దే బాధ్యత. అలాగే ఇంకొక లాభం ఏంటంటే ఇది శాస్త్రీయమైనటువంటి ఆవిష్కరణలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలంలో ప్రయాణం చేయడం వల్ల శాస్త్రీయ పరిశోధనల ప్రయోగాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు విశ్వం యొక్క ఆవిర్భావాన్ని, పరిణామాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. లేదా సైన్స్లోని కొన్ని రకాల ప్రయోగాలకు చాలా టైం పడుతూ ఉంటుంది. సో అలాంటి పరిశోధనలో దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేయడానికి కూడా కాలంతో పాటు మనం ఈ టైం ట్రావెలింగ్ ఇష్యూతో గమనించవచ్చు. కొద్ది కాలంలోనే ఆ పరిశోధనలు ఫినిష్ చేయవచ్చు. ఇంకొక విషయం, టైం ట్రావెలింగ్లో వ్యక్తులు వివిధ కాలాల నుంచి భూమి మీదకు వివిధ ప్లేసెస్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ కూడా చేయొచ్చు. మితిమీరిన సహజ వనరులను ఉపయోగించుకోవటం ద్వారా భవిష్యత్తులో సహజ వనరుల కొరత అనేది ఏర్పడుతుంది. ఇదొక మైనస్ పాయింట్. ఇలాంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి టైం ట్రావెలింగ్ని నియంత్రించే చట్టాలు అలాగే నిబంధనలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా టైం ట్రావెలింగ్ చేయాలి అంటే అధునాతనమైన సాంకేతికతలు, మోడర్న్ టెక్నాలజీ మీద అలాగే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ పైన లోతైనటువంటి అవగాహన అనేది తప్పనిసరి. ముఖ్యంగా స్పేస్, టైం, వార్మ్ హోల్స్ అలాగే విశ్వ పదార్థం, శక్తి మీద మరింత అవగాహన, జ్ఞానం అనేది అవసరం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.